యో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్. అండ్ ఇందులో చూసుకుంటే కొత్త క్యారెక్టర్ రాబోతుందని చెప్పి ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను. అండ్ మ్యాక్స్ గెస్ట్ చేసేసే ఉంటారు మీరు అందరూ. సో ఆ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బట్ అంతకన్నా ముందు మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకెళ్ళచ్చకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాప్టర్ స్టార్టింగ్లో ఎవరు నన్ను సమ్మన్ చేశారు, అయినా అక్కడ బ్లాక్ సోల్జర్ ఎందుకున్నాడు అని చెప్పి షాక్ అవుతుందన్నమాట. ఇంకా ఆ తర్వాత సూహో ఆ యొక్క డీమన్‌తో ఫైట్ చేస్తున్నప్పుడు సడెన్‌గా డిస్టర్బెన్స్ లాగా వాడొచ్చి మళ్ళీ ఎలక్ట్రిక్ పవర్‌ని యూజ్ చేస్తాడు. ఒకవేళ ఈ యొక్క ఫైట్ అనేది ఎక్కువ సేపు జరిగితే నా యొక్క మానాన్ని నేను కోల్పోతాను. ఈవెన్ రాకీ కూడా ఇప్పుడు వీక్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఫైట్‌ని ఎలా మేనేజ్ చేయాలి నేను అనుకున్నప్పుడే తనొచ్చి నిన్ను ఒకటి అడగనివ్వు. ఎక్కడ మిస్టర్ సంగ్ జిన్‌వూ అని చెప్పి చూస్తే మన ఎజిల్ అనమాట. యెస్, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మన ఎజిల్ అయితే రాగ్నరాక్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చింది. దాన్ని చూసి మన సూహో కూడా ఏం అర్థం కాదనమాట. ఏంటి తనేం మాట్లాడుతుంది అని. అంటే ఇంక వెంటనే బెరు ఉండి "నువ్వేం చేస్తున్నావిక్కడ?" అంటే ఎజిల్ ఉండి ఈ వాయిస్ "అంటే నువ్వు బెరువే గదా! అయినా నీ బాడీ ఏమైంది? అయినా మిస్టర్ సంజీవ్ ఎక్కడున్నారు? అయినా ఆ యొక్క హ్యూమన్‌తో నీకేంటి పని?" అంటే బెరు ఉండి లాంగ్ స్టోరీ అని చెప్తాడు. ఇంక ఇటు పక్క డీమనోళ్ళేమో ఏంటి ఒక డీమన్‌ని సమ్మన్ చేశారా? అంటే ఇంకొక డీమన్ ఉండి అవును, ఎందుకో తెలీదు గానీ అది మన ఎనిమీలా అనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళ టీమ్‌లో గనుక జాయిన్ అయితే మనకు కాస్త ట్రబులే. ఇంకా ఆ తర్వాత మన ఎజిల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందనమాట. ఇంకా ఆ తర్వాత బెరు ఉండి "నువ్వు కరెక్ట్ టైంలోనే వచ్చావు. ఆ మిగతా యొక్క డీమన్ సంగతి చూసుకో" అని చెప్తాడు. ఇంక ఇటు పక్క డీమన్స్ కూడా ఎజిల్ మీదకి అటాక్ చేయబోతూ ఉంటారు. సూహో ఏమో చూస్తూ ఉంటే తనకి దెబ్బలు తగిలినట్టున్నాయి. అలాంటిది తను ఫైట్ చేయగలదా? అంటే బెరు ఉండి తనకి లో ర్యాంకింగ్ డీమన్స్ అసలు మ్యాచే కారు. తన పేరు ఎజిల్. మా లార్డు అక్కడున్న మెయిన్ థ్రెడ్ అయిన డీమన్ కింగ్ బ్యారన్‌ని డిఫీట్ చేసి ఆ యొక్క ప్లేస్‌ని వీళ్ళకి ఇచ్చేశారు. తనే ఎల్డెస్ట్ డాటర్ ఆఫ్ రాడిరు అనమాట. మీకొక హ్యూమన్‌గా చూసినట్టు చెప్పాలంటే తను ఇప్పుడు ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. సూహో కూడా ఏంటి ఎస్ ర్యాంకా? అలా అయితే ఒక ఎస్ ర్యాంక్ ఎలా ఫైట్ చేయగలరో నేను చూస్తా అని చెప్పి చూస్తే ఎజిల్ ఒక్క దెబ్బకే పడిపోద్దనమాట. సూహో అండ్ బెరు కూడా ఏం అర్థం కాదు. ఇంక ఆ తర్వాత బెరు ఉండి "నువ్వు ఎందుకు ఇంత వీక్ అయ్యావు? పైగా నీ యొక్క మానా నేను డిటెక్ట్ చేస్తున్న దాని ప్రకారం ఇదివరకు కంటే చాలా లోగా ఉంది." ఇంకా ఆ తర్వాత ఎజిల్ ఉండి డీమన్ వరల్డ్‌లో ప్రతి ఒక్క డీమన్ కూడా రెబెలియన్‌ని స్టార్ట్ చేసింది. అయినా సరే లాస్ట్‌కి మా బెస్ట్ అనేది ఇచ్చాము ఆ యొక్క రెబెలియన్‌ని ఆపటానికి. బట్ ఏం చేసి కూడా ఆపలేకపోయాం. నిజానికి నేను నా యొక్క హౌస్ హోల్డ్ మెంబర్స్‌కి థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను వాళ్ళ వల్లే సర్వైవ్ అవ్వగలిగాను. దానివల్ల నా యొక్క బ్లడ్ అనేది పోయింది అండ్ నా పవర్స్ కూడా చాలా వరకు పోయాయి. అందుకే "బెరు నాకు కాస్త నీ పవర్ ఇస్తావా?" అంటే బెరు ఏమో అది నా మానాన్ని వేస్ట్ చేసుకుంటున్నట్టవుద్ది. అంటే ఇంకా డీమన్ ఏమో నేనంతగా రికగ్నైజ్ చేయలేదు. బట్ తను చాలా వీక్‌గా ఉంది. రాడిరి యొక్క క్లాన్‌లో లాస్ట్ సర్వైవరా? అయితే ఇదే మనకి మంచి ఛాన్స్. తన యొక్క బ్లడ్‌ని తాగి మనం స్ట్రాంగ్ అవుదాం అని ఆ డీమన్స్ కూడా ఫైట్‌కి రెడీ అవుతుంటే ఇటు పక్క మన సూహో వాళ్ళందరూ కూడా రెడీ అవుతారనమాట ఫైట్‌కి. ఇంకా ఆ తర్వాత బెరు ఉండి ఇప్పుడు నా మానా అనేది కాస్త రికవర్ అయింది. సో కొద్దిగా పవర్ ఇద్దాం అని చెప్పి ఎజిల్‌కైతే పవర్ ఇస్తాడనమాట. ఇంకా ఆ తర్వాత వెళ్ళు డీమన్ అంటే మన ఎజిల్ కూడా వెళ్తుందనమాట ఫైట్‌కి. ఇంకది సూహో కూడా చూసి కాస్త కన్‌ఫ్యూజ్ అవుతాడు. తర్వాత మన ఎజిల్ ఆ యొక్క డీమన్‌తో ఫైట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క డీమన్ మన ఎజిల్‌ని అటాక్ చేయబోతుందనమాట. మన సూహో వచ్చి ఆ యొక్క డీమన్‌ని పట్టేసుకుంటాడు. లాస్ట్‌కి కుక్కని కొట్టినట్టు కొట్టి 2 ముక్కల కింద కోసేస్తాడనమాట వాడిని. దాంతో ఒక డీమన్ అయితే చచ్చిపోతుంది ఇప్పుడు. ఇంకా ఎజిల్ ఫైట్ చేస్తూ ఉంటే బెరు ఇచ్చిన పవర్ అనేది పోతుంది. ఇంకా ఆ తర్వాత మన ఎజిల్ కింద పడిపోతుంది. ఈలోగా ఏం జరిగిందో ఆ డీమన్‌కి అర్థం కాదు. ఇంకా వెనకాల నుంచి వెంటనే సూహో వచ్చి ఆ యొక్క డీమన్‌ని కూడా చంపేస్తాడు. ఇంకా లాస్ట్ డీమన్ నుండి ఏంటి వీళ్ళు ముగ్గురు కలిసి చంపేశారా వాళ్ళిద్దరిని? అయినా ఆ చెత్త నా కొడుకులు వీక్‌గా ఉన్నారే. అయినా సరే ఇంకా అయిపోలేదు. నేను ఈ యొక్క డీమన్ బ్లడ్‌ని తాగి స్ట్రాంగ్ అవుతా అని చెప్పి ఎజిల్ మీదకి అటాక్ వస్తూ ఉంటే సూహో ఉండి నేను నీకు అసలు ఛాన్స్ ఇవ్వను అని చెప్పి మన సూహో ఆ యొక్క డీమన్‌ని ఒక కిక్ అయితే కొడతాడనమాట. ఇంకా ఆ తర్వాత బ్రాకీ వచ్చి ఆ యొక్క డీమన్‌ని డిఫీట్ చేసేస్తాడు. ఇంకా ఆ తర్వాత బెరు ఎజిల్‌తో ఇలా అంటాడు ఏంటి నువ్వు ఇంకా బతికే ఉన్నావా? అంటే ఎజిల్ ఉండి అదంతా పక్కన పెట్టు. నేను ఇప్పటి వరకు చూస్తుందల్లా నమ్మలేకపోతున్నాను. కేవలం మిస్టర్ సంగ్ జిన్‌వూ మాత్రమే తన యొక్క షాడో సోల్జర్స్‌ని కంట్రోల్ చేయగలడు. అలాంటిది ఈ యొక్క కొత్త హ్యూమన్ కూడా తన యొక్క షాడో సోల్జర్స్‌ని సమ్మన్ చేస్తున్నాడు. అలాంటిది తను ఎవరు? అంటే ఇంకా ఆ తర్వాత బెరు ఉండి నువ్వు నిజంగా తనకి లాయల్ కాదు. నువ్వు తనని రికగ్నైజ్ అనేది చేయలేదు. అయినా సరే గుర్తు తెచ్చుకోవటానికి నీ బెస్ట్ ఇవ్వు. మేబీ గుర్తు తెచ్చుకుంటే తనెవరో నీకు తెలియచ్చు అని చెప్పి చూస్తే మన సూహోని జిన్‌వూ ఎత్తుకున్న మెమరీ అయితే గుర్తొస్తుందనమాట ఎజిల్‌కి. ఇంకిలా చెప్తుంది. ఏంటి తనే నా యంగ్ మొనార్క్? నన్ను క్షమించండి. మీరు చాలా డిఫరెంట్‌గా ఉండటం వల్ల నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. చూడటానికి మీరు సంగ్ జిన్‌వూ లానే ఉన్నారు అని చెప్పి ఎజిల్ అయితే పడిపోద్దనమాట.
అంటే ఇంక సూహో "ఏమైంది బెరు" అంటే బెరు ఉండి ఎజిల్‌ని పట్టుకొని "ఏమవ్వలేదు ఇప్పటివరకు తన యొక్క ఎనర్జీని వాడింది గదా! అందుకే కాస్త టైర్డ్ అయింది. మీరేం వర్రీ అవ్వాల్సిన పని లేదు" అని చెప్పి బెరు అంటే ఇంక ఇటు పక్క స్ట్రైకింగ్ స్క్వాడ్ వాళ్ళందరిని కూడా బెరు హీల్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత క్వెస్ట్ కంప్లీట్ అయిందని చెప్పి సిస్టమ్ గూడా చెప్తుంది. ఇంకా ఆ తర్వాత సూహో గూడా రివార్డ్స్‌ని చెక్ చేద్దామని చెప్పి చూస్తే తనకి 700 గోల్డ్ వస్తుందనమాట. స్టోర్ విండోనైతే ఓపెన్ చేస్తాడు. సేమ్ మన జిన్‌వు లానే సూహోకి గూడా స్టోర్ విండో అనేది వచ్చిందనమాట. ఇంకా ఆ తర్వాత సూహో ఇలా అనుకుంటాడు. ఓహ్! ఈ యొక్క క్వెస్ట్‌ని కంప్లీట్ జేసి నేను మనీ అనేది గెయిన్ జేసుకోవాలి. చూస్తూ ఉంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. వాళ్ళేదైనా పని జెప్తే అది నేను చేసి వాళ్ళ దగ్గర నుంచి నేను పాకెట్ మనీ తీసుకొని అవి నేను దాచుకునేవాడిని. ఆలోచిస్తే మా నాన్నేగా నాకు ఈ సిస్టమ్ ఇచ్చింది. నాన్న పాకెట్ మనీ ఇచ్చినందుకు థాంక్స్. అలా సూహో అనుకున్న తర్వాత మన ఎజిల్‌కి హీలింగ్ పోషన్ అనేది ఇస్తాడనమాట. దాంతో తనైతే రికవర్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత సూహో ఉండి మనం ఇక్కడే తనను వదిలేస్తే ప్రమాదం. కాబట్టి షాడో డంజన్‌కి తీసుకెళ్దాం. బ్రాకీ ఆ యొక్క డీమన్స్‌ని, ఆ యొక్క కార్ప్సెస్‌ని తీసుకెళ్ళు అని జెప్తాడు. మన గ్రే అండ్ బ్రాకీ కూడా షాడో డంజన్‌లోకైతే వెళ్తూ ఉంటారనమాట. ఇంకా ఆ తర్వాత బెరు ఉండి యంగ్ మొనార్క్ మీరు షాడో డంజన్‌లోకి వెళ్ళట్లేదా అంటే సూహో ఉండి నేనింకా ఇక్కడ చేయాల్సిన కొన్ని పనులైతే ఉన్నాయి అని చెప్పి కత్తి తీసుకొని ఆ యొక్క మిస్టర్ బన్స్ దగ్గరైతే నుంచుంటాడు. ఇంకిలా అనుకుంటాడు మిస్టర్ బన్ నేను కేవలం వీళ్ళని ఫస్ట్ టైమ్ జూసినప్పుడు ఈ యొక్క వర్డ్ మాత్రమే అనుకున్నాను. కానీ చూస్తూ ఉంటే వీళ్ళు ఈ ఫ్లేమ్స్‌లో చాలా నొప్పిని అనుభవిస్తున్నారు. ఈ దారి తప్పితే నాకు ఇంకో వేరే దారి ఏమీ కనపట్లేదు. నన్ను క్షమించండి అని చెప్పి స్ట్రామ్ స్లాష్‌ని యూజ్ చేసి ఆ యొక్క మిస్టర్ బన్స్‌ని డిఫీట్ చేసేస్తాడనమాట. ఇంకా సియోల్ స్టేషన్ బయటేమో ఒక ఫీల్డ్ టైప్ డంజన్‌లో ఒక లిజార్డ్ టైప్ మాన్స్టర్స్ అండ్ మిస్టర్ బోన్స్‌ని మేము కనుగొన్నాం. నిజానికి మిగతా యొక్క హంటర్స్ వాళ్ళ యొక్క ఇంజ్యూరీస్ ప్రకారంగా చూసుకుంటే, వాళ్ళని చంపిన విధానం ఒక మాన్‌స్టర్ చంపినట్టయితే లేదు. మేము ముఖ్యంగా గమనించిందేంటంటే, ఆ అండర్‌గ్రౌండ్ దగ్గర స్వోర్డ్ మార్క్స్ అయితే ఉన్నాయి అని చెప్తూ ఉంటే, ఇంకా ఆ తర్వాత ఇన్ డాగ్యూ నుండి టాలిన్‌కి ఇలా చెప్తాడనమాట. ఇక్కడ ఒక పర్సన్ అయితే ఉన్నారు సంగ్ సూహో అని చెప్పి తను కలెక్టింగ్ టీమ్‌లో అంట. నీకేమైనా తెలుసా అంటే, ఇంకా ఆ తర్వాత టాలిన్ ఉండి ఇలా చెప్తాడు. తను నా జూనియర్ నాకు హెల్ప్ చేయడానికొచ్చాడు. తను ఎక్కడున్నాడు అని చెప్పి టాలిమ్‌ని అడిగితే, అంటే టాలిమ్ ఉండి ఇలా చెప్తాడు. మేము డంజన్ నుంచి బయటకొచ్చేసాం. ఒక సేఫ్ ప్లేస్‌లో ఇద్దరం గూడా దాక్కున్నాం. నిజానికి మాకు కాస్త ఎంబారసింగ్‌గా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఈ ర్యాంక్ హంటర్స్ కనీసం మినిమమ్ టు మినిమమ్ హెల్ప్ గూడా చేయలేకపోతున్నాం హంటర్ అసోసియేషన్‌కి. అయితే ఇమ్‌డోంగ్యో ఉండి, అలా ఏం లేదు. నువ్వు చాలా బాగా చేసావు. నిజానికి ఒక ఈ ర్యాంక్ హంటర్ ఏది చేయాలో అదే చేసావు. ఈవెన్ ఇది మాన్యుయల్‌లో గూడా ఉంది అండ్ నువ్వు దాన్నే ఫాలో అయ్యావు అని చెప్పి అక్కడి నుంచి ఎళ్ళిపోతాడనమాట. ఇంకా ఆ తర్వాత టాలిమ్ ఉండి సూహోనే గదా! ఆ యొక్క హంటర్స్‌ని కాపాడింది. నిజానికి తన యొక్క ర్యాంక్‌ని ఎందుకిలా దాచుకుంటున్నాడో నాకు తెలీదు గానీ, ఆలోచిస్తే నాకంత పెద్ద బ్యాడ్ ఫీలింగ్ ఏం కలగట్లేదు. తను చెప్పేంత వరకు నేను వెయిట్ చేస్తా అని చెప్పి టాలిమ్ అనుకుంటూ ఉంటాడు. ఇంక ఇటు పక్క షాడో డంజన్‌లో ఏమో బెరు మొత్తం చెప్పుంటాడనమాట ఏజిల్‌కి. ఓహ్! ఇంత జరిగిందా అని చెప్పి ఏజిల్ గూడా అనుకుంటూ ఉంటుంది. ఇంక ఆ తర్వాత సూహో ఉండి నీ పేరు ఏజిల్ గదా! మనం ఇంతకుముందు ఎప్పుడన్నా కలిసామా అంటే ఏజిల్ ఉండి అవును ఆ ట్యుటోరియల్‌లో కలిసాం గదా! మీరు చెప్పారు నన్ను గుర్తుపెట్టుకుంటానని మర్చిపోయారా? అని ఏజిల్ అన్న తర్వాత మన సుహో చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడే తనకి వెంటనే గుర్తొస్తుంది. నన్ను చూడంగానే సరెండర్ అయిపోయావు నువ్వే గదా! ఇంక ఆ తర్వాత బెరు ఉండి నువ్వు ఎందుకింత వీక్ అయ్యావు? అసలు డీమన్ రిలెమ్‌కి ఏమైంది? అంటే ఏజిల్ ఉండి ఓహ్! అదా! చూస్తూ ఉంటే నేను ఇది యంగ్ మొనార్క్ కూడా చెప్పాలనుకుంటా. అయినా యంగ్ మొనార్క్ ఇది మీకు బెరు చెప్పే ఉంటాడు. షాడో మోనార్క్ అయిన సంజీన్‌వు డీమన్ కింగ్ బ్యారన్‌తో ఫైట్ చేసి, డీమన్ కింగ్ బ్యారన్‌ని డిఫీట్ చేసి, ఆ తర్వాత మాకు డీమన్ కింగ్ బ్యారన్ యొక్క స్థానాన్ని ఇచ్చాడు. అప్పుడే రాడిరియో క్లాన్ నంబర్ 1 ప్లేస్‌లోకైతే వెళ్ళింది డీమన్ రిలేమ్‌లో. అప్పటినుంచి మేము షాడో మోనార్క్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాం డీమన్ క్యాస్టిల్ పైనున్న దాంట్లో. కొన్ని డెకేడ్స్ అనేవి గడిచాయి. అయినా సరే షాడో మోనార్క్ మమ్మల్ని చూడటానికి ఎప్పుడు రాలేదు. అండ్ మేము ఒక పీస్‌ఫుల్ లైఫ్‌ని బతుకుతూ ఉన్నాం. కానీ అప్పుడే ఒక 6 నెలల కిందట ఒక పెద్ద ప్రాబ్లమ్ అనేది వచ్చి పడింది. అదే స్టార్ డస్ట్ అనే ఒక మ్యాజిక్ పవర్ యాంప్లిఫికేషన్ చేస్తూ ఆ యొక్క డీమన్స్‌ని డిస్టర్బ్ చేస్తున్నారు. అంటే సుహో కూడా ఏంటి స్టార్ డస్టా? ఆ డీమన్ కూడా మాట్లాడుతున్నప్పుడు విన్నానే అని చెప్పి సుహో షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత ఎజిల్ ఉండి ఒక హై ర్యాంక్డ్ డీమన్‌కి ఈ యొక్క స్టార్ డస్ట్ అనేది అంత హెవీగా ఎఫెక్ట్ ఏం చూపించదు. కానీ ఒకవేళ లో ర్యాంక్ డీమన్ గనుక ఈ యొక్క స్టార్ డస్ట్‌ని కన్జ్యూమ్ చేస్తే తన యొక్క మ్యాజిక్ పవర్ అనేది చాలా గ్రేట్‌గా పెరుగుతుంది. షాడో మోనార్క్ ప్రస్తుతం అందుబాటులో లేనందువల్ల ఈ యొక్క స్టార్ డస్ట్ అనేది ఆ యొక్క డీమన్స్‌కి ఒక గ్రేట్ ఆపర్చునిటీగా మారిపోయింది.
అప్పుడే ఈ యొక్క డీమన్స్ అన్నీ కూడా గ్యాదర్ అయ్యి వాళ్ళ యొక్క మైండ్‌లో ఒక గోల్ అనేది సెట్ చేసుకున్నారు. వాళ్ళు మా పైన యుద్ధం ప్రకటించారు. వాళ్ళు మాకు ఎదురు తిరిగి ఒక గర్జననేది సృష్టించారు. ఆ యొక్క గర్జన వల్లే ఆ యొక్క డీమన్ క్యాస్టిల్ తట్టుకోలేకపోయింది. నిజానికి షాడో మోనార్కే ఈ యొక్క డీమన్ క్యాస్టిల్‌ని కాపాడుకుంటూ వస్తున్నారు. అయినప్పటికీ గూడా అప్పుడే ఆ యొక్క డీమన్స్ అన్నీ కూడా యుద్ధం మొదలుపెట్టాయి. అప్పుడే మా యొక్క రాడిరు క్లాన్ ప్రతి ఒక్క డీమన్ కూడా ఆ యొక్క డీమన్ క్యాస్ట్‌ని కాపాడుకుందామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఫైట్ చేశారు. ఎందుకంటే షాడో మోనార్క్ మా మీద నమ్మకం పెట్టుకున్నారు. కానీ మా యొక్క డీమన్ క్యాస్ట్‌లు ఆ యొక్క డీమన్స్ రెబెలియన్ అనేది తట్టుకోలేకపోయింది. అలా ఒక 6 నెలలు గడిచిన తర్వాత మేము ఆ యొక్క యుద్ధంలో ఓడిపోయాం. అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడితోనే ఏం ఆగిపోలేదు. వాళ్ళు మా యొక్క హౌస్ హోల్డ్ మెంబర్స్ బ్లడ్‌ని కన్జ్యూమ్ చేస్తున్నారు. ఎందుకని కన్జ్యూమ్ చేస్తున్నారంటే వాళ్ళు మా యొక్క డీమన్ బ్లడ్స్‌ని తాగుతున్నారు. ఎందుకని తాగుతున్నారంటే మా యొక్క డీమన్ నోబుల్స్‌లో ప్యూర్ బ్లడ్ అనేది ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మా యొక్క బ్లడ్‌ని తాగితే వాళ్ళు స్ట్రెంగ్త్‌ని అనేది గెయిన్ చేసుకోగలరు. అలానే మా యొక్క నాన్న ప్రతి ఒక్క డీమన్ హౌస్ హోల్డ్ మెంబర్ చనిపోయారు. నేను కూడా నా యొక్క స్ట్రెంగ్త్‌ని కోల్పోవటానికి కారణం కూడా ఇదే. నా యొక్క బ్లడ్‌ని ఆ యొక్క డీమన్స్ కన్జ్యూమ్ చేశాయి. నిజానికి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎందుకంటే నేనొక్కదాన్నే సర్వైవ్ అయ్యాను. ప్రతి ఒక్కళ్ళు చనిపోయారు. ఇప్పుడు ఆ యొక్క డీమన్ రిలేమ్ అనేది దొంగిలించినట్టు లెక్క. అలాంటిది ఇప్పుడు నేను షాడో మోనార్క్‌కి ఏమని జెప్పాలి? అంటే ఇంక వెంటనే సూహో ఉండి "నువ్వు బాధపడకు. నువ్వు చాలా చేశావు." నిజానికి నేను చాలా సార్లు అనుకున్నాను. ఒకవేళ నాన్నే నా ప్లేస్‌లో ఉంటే ఏం చేసేవారా అని. నిజానికి మీ హౌస్ హోల్డ్ మెంబర్స్ వాళ్ళ యొక్క ప్రాణాల్ని అడ్డుపెట్టి మరీ ఆ యొక్క డీమన్ క్యాస్ట్‌ని కాపాడాలనుకున్నారు. అందుకే నువ్వు చాలా చేశావు. సో, నాన్నుంటే ఇదే చెప్పేవారని జెప్పి నేననుకుంటున్నా. అయినప్పటికి గూడా నీ యొక్క ఫైటింగ్ స్పిరిట్‌ని జూసి నేను నిన్ను మెచ్చుకోవాల్సిందే. నేను నా వల్ల అయినంత వరకు నీకు సహాయం చేస్తాను. మనందరం కలిసి రాడెరు క్లాన్‌ని మళ్ళీ తిరిగి తీసుకొద్దాం. అంటే ఇంకప్పుడే ఎజిల్‌కి గుర్తొస్తుందనమాట మన జిన్‌వు అన్న మాటలు. అదే చెప్పాడు గదా! ఆ యొక్క డీమన్‌ని చంపేసి నేను ఈ యొక్క రాడెరు క్లాన్‌ని నంబర్ 1లోకి తీసుకొస్తానని. అది గుర్తొచ్చిన తర్వాత మన ఎజిల్ అయితే ఏడుస్తుందనమాట. ఇంకిలా చెప్తుంది. యంగ్ మోనార్క్ మా యొక్క హౌస్ హోల్డ్ నేమ్ వచ్చేసరికి రాడిర్ అని చెప్పి చూస్తే సూహోకి అలర్ట్ అయితే వస్తుందనమాట. వైట్ ఫ్లేమ్స్ డెస్టెంట్ మీ టీమ్‌లో రిక్రూట్ అవుదాం అనుకుంటుంది. మీరు దానికి ఒప్పుకుంటారా? అని చెప్పి సిస్టమ్ అయితే అడుగుతుంది. ఇప్పుడు మీకు సింపుల్‌గా చెప్పాలంటే వైట్ ఫ్లేమ్స్ ఎవరు? మన డీమన్ కింగ్ బ్యారన్. తను కూడా మోనార్కే. సో, ప్రస్తుతానికి ఇప్పుడు తనే అనమాట లాస్ట్ సర్వైవర్ డీమన్స్‌లో చూసుకుంటే. అందుకే ఇప్పుడు వైట్ ఫ్లేమ్స్ యొక్క డెస్టెంట్ అని చెప్పి సిస్టమ్ వస్తుంది. అంతటితోని ఈ యొక్క చాప్టర్ అయితే అయిపోతుందనమాట. సో, హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.